మా ఊరు భద్రాద్రి కొత్తగూడెం దగ్గరలో ఉన్న అయినపాలెం అనే చిన్న గ్రామం. మా ఊర్లో మేమంతా ఇష్టంగా ఆడుకునే ఆట హైడ్ అండ్ సీక్ గేమ్. ఈ ఆటని ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు. సబ్జా లేక దాగుడు మూతలు, లేదా ఇంగ్లీష్లో అయితే హైడ్ అండ్ సీక్ గేమ్ అని అంటారు. కానీ మా ఊర్లో అయితే డీపో అంటారు. పేరు ఒకటే మారుతుంది కానీ రూల్స్ అన్నీ ఒకలాగే ఉంటాయి. ఈ ఆటలో జరిగిన చిన్న ప్రేమ కథనే ఈ నీలమ్మ. డీపో ఆడదామని పిలుచుకొని రాపోరా. సరే మామ. మామ ఎవరెవరిని తీసుకురావాలి? కృష్ణారి భద్రం, గేమ్ ఆడతాను వచ్చి అన్న పిలుస్తాడు. ఓకే. కళ్యాణు, సందీప్, వీరబాబు, యాలకులు. అరే యాలకులు డీపో ఆడడం తొందరగా వచ్చాయి. అమ్ములు, అమ్ములు డీపో ఆడుతున్నాం, జల్ది వచ్చాయి. సరే అన్న వస్తా. చిన్నబ్బాయి నీలమ్మ ఎక్కర్రా? వాళ్ళు వెనకాల వస్తున్నారు. చిన్నబ్బాయి బదులు నేను వేస్తాను, నీళ్ళ మొదలు అమ్ములు వేస్తుంది. సరే. అమ్ములురా నువ్వే దొంగ. అబ్బా, ఓ నీలమ్మ ఆట పని జల్ది వచ్చాయి. వస్తున్నా. చిన్నబ్బాయి, చిన్నబ్బాయి లేడా? సరే వచ్చాక ఆటకు రమ్మని చెప్పు. చెప్తలే నాన్న. చచ్చిపోయిందమ్మ మొయ్యలేక. ఈ గేదె మనకెందుకే? మనకు పాలించినట్లేదు, మనల్ని పాలించినట్టుంది. నా వల్ల కాదమ్మా. అయా మనకు తాగటానికి పాలు ఎత్తుంది, కొంత డబ్బు ఎత్తుంది. మన బతుకు దాని మీదనేగా నానా. దాన్ని నమ్మితే ఎట్లా అయ్యా? అరే చిన్న ఆట మరి తొందరగా వచ్చాయి. పోయేది వద్దు. రేయ్ నేనున్నారా అట్లా? ఉన్నావు మామ, వాళ్ళకి ముందే చెప్పా. నువ్వే దొరికితే దొంగ అయితే ముందు జాగ్రత్త, నీ ఇష్టం మరి. రేయ్ ఏంది మా నీలమ్మొస్తుందారా? వస్తుంది మామ. దొంగ కూడా వస్తున్నా, దొరికితే నువ్వు ముందు దొంగ అయితే జాగ్రత్త రా మరి. సరే సరే సరే. రేయ్ ఎవర్రా దొంగ? ఉత్తిగాడ్రా, వచ్చి అతను వెళ్ళి దాక్కో, దొరికితే దొంగ అవుతావు. గాడి పాత్రలు నీ కోసం పొలగం పోవాడినా పోయి అప్పుడు కొత్త తిరుపో. ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం. చిన్నబ్బాయి వెళ్తాను, వచ్చాయి. ఆగాయా ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం, అందుకే
చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఎంత దాచుకున్నా పొంగిపోతూ ఉన్నా కొత్త ఆశలెన్నో చిన్ని గుండెలోనా దారి కాస్తూ ఉన్నా నిన్ను చూస్తూ ఉన్నా నువ్వు చూడగానే దాగిపోతూ ఉన్నా నిన్ను తలచి ప్రతి నిమిషం పరవశమై పరుగులనే తీసెనా మనసు ఓ వెల్లువలా అరే చిన్నబ్బాయి నీలమ్మ గుడికి వెళ్ళింది. అరే నా సైకిల్ రా. రంగులదుకున్నా సందె పొద్దులాగా నువ్వు నవ్వుతుంటే దివ్యలెందుకంట రెప్పలేయకుండా రెండు కళ్ళ నిండా నిండుకున్న మల్లే నిన్ను నింపుకుంటా ఎవరికిది తెలియదులే మనసుకిది మధురములే నాలోనే మురిసివో వేకువలా వెలుగై ఉన్నా అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే అందమైన ఊగలెన్నో ఊసులాడలే అంతులేని సంబరాన ఊయలూపేలే. అరే చిన్న ఏమైందిరా? నీలమ్మ నేను కావాలనే ఇంటికి తీసుకొచ్చిందిరా. నాకు ఇప్పుడే అమ్ములు చెప్పింది నీలమ్మని చూడడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో నీలమ్మ కూడా నిన్ను ఇంటికి తీసుకురావడానికి అంతే కష్టపడ్డదిరా. అసలు నీలమ్మ ఆటకు వచ్చిందే నీకోసం అంట. తన మీ ఇంట్లోకి వచ్చి దాక్కోవడం, నీకు పొరపోయినప్పుడు చూసి బాధపడటం, ఇవన్నీ అమ్ములు చెప్పిందిరా నాకు.